మనుషులే నిన్ను నాశనం చేస్తున్నారేమో, మనిషి రూపంలోనే వస్తుండొచ్చు, కానీ దాని వెనకాల ఉన్న క్రియ అయితే ఈ దురాత్మల ప్రభావం అండి. అది లూసిఫర్ గాడు రిలీజ్ చేస్తున్న ప్రభావం. అది నీ మీద పనిచేస్తుంది అంటే కారణం నువ్వు ఎవరు అనేది వాడికి తెలుసు, కానీ నువ్వు ఎవరు అనేది నీకే తెలియదు. ఫస్ట్ వాడికి తెలుసు నువ్వు దేవుని బిడ్డవి, నిన్ను నాశనం చేస్తే నువ్వు నరకానికి వెళ్తావు. కాబట్టి అందుకోసమే ఏదో ఒక ప్రయోగం, ఏదో ఒక దగ్గర నువ్వు దొరకలేని చోట నిన్ను దొరికించుకొని వాడు నిన్ను నాశనం చేయాలని చూస్తున్నాడు. కానీ నువ్వు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. కాబట్టి ఏ చీకటి, ఏ శక్తులు కూడా, ఏ చేతబడి కూడా నేనేమి చేయలేమని సత్యం నువ్వు గ్రహించినప్పుడు, నీకు నువ్వుగా అపవాదిని గద్దించినప్పుడు, నీకు నువ్వుగా నీ ఆలయము దేవుని ఆలయముగా నువ్వు నమ్మినప్పుడు, అప్పుడు నేనుండి ఆ దురాత్మ శక్తులు పారిపోతాయి. అవునండి, ఎక్కడి నుండి వచ్చా అక్కడికే 7 పాయలుగా వెళ్ళిపోతాయని దేవాది దేవుడు ఈ రోజు నిజ్ఞాపకం చేస్తుండగా నువ్వు నమ్ముతున్నావా లేదా అని ప్రశ్నిస్తున్నాడు దేవాది దేవుడు. రిఖాబశంద్రని కర్రబరబ హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు తెలుసుకుంటున్నావా ఎవరనేది? ఇదిగో నీలో ఉన్నవాడు పరిశుద్ధాత్మ దేవుడు అండి. అవును, ఏ రోజైతే నువ్వు ప్రభుని